బాడీఫై సెంటర్లో సీసీఎం వెల్నెస్ సెంటర్లో సిస్టర్ థెరపీ తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం తగ్గుతుందా లేదా, ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు, ప్రాబ్లం క్యూర్ అయింది అని చెప్తున్నారు సిస్టర్. మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? రేష్మ. మీ వయసు? 32. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే, ఈ థెరపీ కోసం మీకు ఎవరు చెప్పారు? మామయ్య. మీ మామయ్యకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నాన్నకి బీపీ ఉంది, షుగర్ ఉంది, వాపులు ఉన్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఫస్ట్ థెరపీకి వచ్చేది, ఆ నాన్న రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ నాన్నకి తక్కువ అవడం అనేది జరిగింది మన థెరపీ వల్ల. సో ఆ నాన్నగారు చెప్తే ఈ సిస్టర్ థెరపీకి వస్తున్నారు. ఓకే, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అన్ని నొప్పులు ఉన్నాయి. ఓకే, నరాల బలహీనత ఉంది, హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్ ఉంది. ఇంత చిన్న ఏజ్లోనే 32 ఏజ్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ రావడం అనేది జరిగింది సిస్టర్కి. మరి ప్రాబ్లమ్స్ అన్నిటి కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా నాకు అంత రిజల్ట్ కనిపించింది. ఇక్కడికి వచ్చి 4 months నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. 80% వరకు నాకు క్యూర్ అయిపోయింది. ఎన్ని టాబ్లెట్స్ వాడారు మీరు? చాలా టాబ్లెట్స్ వాడేదాన్ని. ఎన్ని వాడేవారు? ఒక 6-7 టాబ్లెట్స్ వాడేదాన్ని. ఇన్సులిన్ తీసుకునేదాన్ని షుగర్కి. ఇప్పుడు అన్నీ తగ్గించేసాను. ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునే వాళ్ళు డైలీ ఒక 6-7 టాబ్లెట్స్ వాడేవాళ్ళు. ఇక్కడికి థెరపీకి వచ్చిన తర్వాత మరి మీరు టాబ్లెట్స్ బంద్ చేశారా? ఏమన్నా తక్కువ చేశారు? ఇన్సులిన్ ఇంజెక్షన్ 3 సార్లు తీసుకునేదాన్ని, ఒకేసారి తీసుకుంటాను. డైలీ ఇన్సులిన్ 3 times తీసుకునేది. ఇప్పుడు ఈ థెరపీ వాడడం వల్ల టాబ్లెట్ తక్కువ చేశారు, ఇన్సులిన్ కూడా తక్కువ చేశారు. డైలీ 1 time వేసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే రెగ్యులర్గా థెరపీకి వచ్చినప్పుడు ఆ పూర్తిగా 1 time వేసుకునేటువంటి ఇన్సులిన్ అనేది కూడా వాడకుండా, మెడిసిన్స్ అనేది కూడా పక్కన పెట్టేసినా కూడా ఈ సిస్టర్కి హెల్త్ అనేది క్యూర్ అవుతుంది. రెగ్యులర్గా వస్తున్నారా? 4 months రెగ్యులర్గా వస్తున్నారు. మీకు ఎంత శాతం తగ్గింది? 80%. ఓన్లీ 4 months థెరపీ తీసుకోవడం వల్ల 80% ప్రాబ్లం అనేది క్యూర్ అయింది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి? 10 years నుంచి ఉన్నాయి. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైనా తేడా ఉందా? అప్పుడు ఏం తేడా అనిపించలేదు. ఇక్కడ 4 months వస్తున్నా కాబట్టి చాలా తేడా ఉంది. వెయిట్ లాస్ కూడా బాగా వెయిట్ లాస్ అయింది. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఆయాసం ఉండేది, నడవరాకపోయేది, వెయిట్ ఎక్కువ ఉండేది, చాలా ప్రాబ్లమ్స్తోనే ఉండేది. ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్గా థెరపీ వాడినప్పుడు తన ప్రాబ్లమ్స్ అనేది తగ్గినాయి. వెయిట్ లాస్ అయ్యేదమ్మా? వెయిట్ లాస్ అయ్యేది. ఇప్పుడు నడుస్తుంటే ఏమైనా ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. కాలు మంచిగా ఇప్పుడు బాడీ బాడీ యాక్టివ్గా ఉంది. ఇప్పుడు తను నడిచినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా తన ప్రాబ్లం అనేది క్యూర్ కాలేదు. ఇక్కడికి వచ్చి 4 months రెగ్యులర్గా ట్రీట్మెంట్ వాడగానే ప్రాబ్లమ్స్ అనేది తక్కువైంది. ఇప్పుడు యాక్టివ్గా అనిపిస్తుంది. మెడిసిన్స్ అనేది కూడా బంద్ చేసినప్పుడు ఈ సిస్టర్ ప్రాబ్లం అనేది పూర్తిగా క్యూర్ అయింది. ఫ్యూచర్లో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. మరి ఇక్కడ థెరపీ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? తగ్గుతుందంటారా కంపల్సరీ? ఇంటి బాధలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం హ్యాపీగా క్యూర్ అవుతాయి. అందరు రావచ్చు, అందరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన సిస్టర్స్ కూడా మనం మంచిగా తీసుకుంటూ మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాళ్ళకు నా అవుట్పుట్ థ్యాంక్స్. మరి థెరపీ వాడితే సైడ్ ఎఫెక్ట్ అయిందా? సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. నేను మంచిగా క్యూర్ అయినా నడవగలుగుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బాడీఫై వల్ల తనకి లైఫ్ సెట్ అయింది. ఎందుకంటే చిన్న ఏజ్లో ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తను సఫర్ అయితే ఫ్యామిలీ చూసుకోవాలన్నా, తన పనులు తను చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఎలాంటి మెడిసిన్స్ లేకుండా, ఎలాంటి సర్జరీస్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ థెరపీ తీసుకొని మంచిగా రెగ్యులర్గా వచ్చి పూర్తి ఆరోగ్యం కోరుకున్నారు. ఇంకా పూర్తిగా సెట్ కావాలని 80% క్యూర్ అయింది. ఇంకొక 20% కూడా త్వరలోనే సిస్టర్కి న్యాయం కావాలి, మంచిగా ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సిస్టర్.